Hello guys, welcome back to our YouTube channel Dheeri Diaries. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు నాకు చాలా 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 స్పెషల్ ఈ వీడియో. ఎందుకంటే నేను 10 months నుంచి వెయిట్ చేస్తున్నాను మమ్మీ ఎప్పుడు వస్తారు అనేసి, నా ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి. ఫైనల్లీ ఈరోజు ఇండియా నుంచి యుఎస్ వస్తున్నారు. మామ్స్ ఏం చెప్పాను, సో ఈరోజు ఇండియా నుంచి యుఎస్ వస్తున్నారు అనమాట. ఇప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్. మేము పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నేనైతే చాలా 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 హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను యుఎస్కి వచ్చి 2 years అవుతుంది. మమ్మీ వాళ్ళని అప్పటి నుంచి మిస్ అవుతూనే ఉన్నాను. కానీ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ ఉండే, చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ డెలివరీ టైంలో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. బట్ అత్తమ్మ ఉన్నారు ఆ టైంలో, కానీ మమ్మీని అయితే చాలా మిస్ అవుతూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ మమ్మీ ఈ రోజు వస్తున్నారు అనమాట ఇక్కడికి. ఆల్రెడీ ఇప్పుడే మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్ అదంతా అయిపోయేసరికి టైం పడుతుంది కాబట్టి మాకు ఒక 20 minutes ఉంది. మేము వెళ్ళేసరికి మమ్మీ బయటకు వస్తారు. అండ్ మమ్మీకి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను. అండ్ చూడాలి మమ్మీ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ బుడ్డోని చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనేసి చూడాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఈ డే కోసం నేను ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానంటే అసలు అన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ బుక్ చేసిన దగ్గర నుంచి ప్రతి మంత్ ఇంకా 3 months ఉంది, 2 months ఉంది, 1 month ఉంది, 10 days ఉంది, 2 days ఉంది అని ఈ డే వరకు కూడా కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. అంతలా మిస్ అయ్యాను మమ్మీని. ఆబ్వియస్ గా ప్రతి అమ్మాయి పెళ్ళయి ఇంకో ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మిస్ అవుతూనే ఉంటారు. కానీ నేను అట్లీస్ట్ సేమ్ కంట్రీలో సేమ్ ప్లేస్లో ఉంటేనైనా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారైనా కలుస్తూ ఉండొచ్చు. బట్ అది ఇండియా యుఎస్ అయ్యేసరికి నేను ఇక్కడికి వచ్చేసి 2 years అవుతుంది. ఇప్పటివరకు మమ్మీని కలవలేదు. ఓన్లీ కాల్స్ అండ్ వీడియో కాల్స్లో అట్లా మాట్లాడుతూ ఉంటాను. సో ఫైనల్లీ ఈరోజు నా ప్రెగ్నెన్సీ, డెలివరీ, బేబీకి 2 months తర్వాత ఇప్పుడు వస్తున్నారనమాట. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మేమైతే మార్నింగే మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసాము, నేను అత్తమ్మ. అండ్ అలానే మమ్మీ కోసం అనేసి రూమ్ అంతా రెడీ చేసి పెట్టాము. అండ్ అక్కడికి ఇండియాలోకి యుఎస్కి ఇక్కడ చలి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మమ్మీకి జాకెట్స్ అవన్నీ తీసి పెట్టాను. సో వచ్చాక ఇక్కడ చలికి ఎలా ఉంటారో, ఎలా తట్టుకుంటారో చూడాలి. అది కొంచెం భయంగా ఉంది. బట్ ఓకే, బయట ప్లేసెస్ లో కన్నా డాలస్ లో కొంచెం నార్మల్ గానే ఉంటుంది. అడ్జస్ట్ అయిపోతారని అనుకుంటున్నా. అండ్ నేను ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా ఎక్కువ ట్రావెల్ చేయలేదు. ఇంకా ఇంత దూరం ఎయిర్పోర్ట్ కి రావడం కూడా చాలా మంత్స్ తర్వాత వస్తున్నాను. కొంచెం ఆ స్పీడ్ కి అండ్ చాలా డేస్ తర్వాత కార్ ఎక్కితే ఆ డిఫరెంట్ స్మెల్ కి కొంచెం తిప్పుతున్నట్టు. సో ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే ఇప్పుడు నాకు నెరవేరబోతుంది. నేను చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకో నాకు ఈ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. డాడీకి రావడానికి కుదరలేదు, ఓన్లీ మమ్మీ ఒక్కరే వస్తున్నారనమాట. ఒక్కరే ఎక్కడికి ఎక్కువ ట్రావెల్ చేయరు. బట్ ఇక్కడికి ఎలా వస్తారు ఏంటి అని చాలా టెన్షన్ ఉండే. బట్ స్మూత్ గా అయిపోయింది. వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టుండే అనమాట, అందుకు ఇంకొంచెం కంఫర్ట్ గా ఈజీగా అయిపోయింది. మనం రావడం ఓకే, మనకి కొంచెం కొంచెం ఫస్ట్ టైం వస్తున్నప్పుడు భయంగా ఉంటుంది. అండ్ పేరెంట్స్ వస్తున్నప్పుడు పేరెంట్స్కి ఇంకేం తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, అన్ని కనుక్కోవడం తెలియదు కాబట్టి ఇంకొంచెం టెన్స్డ్గా ఉంటుంది. అండ్ వీల్ చైర్ పెట్టినందుకు చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది. కొంచెం స్మూత్గా అయింది మమ్మీ ట్రావెల్ కూడా. అండ్ మమ్మీకి ఒక 2 Indians పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా కొంచెం మమ్మీకి కూడా టైం సరిపోయింది అనమాట. బోరింగ్ ఏం లేకుండే. మధ్యలో మేము కొంచెం సేపు అట్లా కాల్స్ మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. చూడాలి వచ్చాక ఏమంటారు, ఎలా ఉంటుంది అంతా మీరు కూడా చూసేయండి. బట్ మేము ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు. ఇలా వెళ్ళి ఒక 5-10 minutes అయ్యేలోపే మమ్మీ బయటకు వచ్చేసారనమాట. అంత ఫాస్ట్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చూస్తుండగానే వీల్ చైర్లో ఒక పర్సన్ తీసుకొస్తున్నారు. సడన్గా షాక్ అయ్యి ఉండే అనమాట. నాకైతే ఇదంతా ఒక కళలా ఉంది చూస్తుంటే. మమ్మీకి కూడా అలానే ఉందని చెప్తుంది మమ్మీ. చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరానిగా. సో ఫైనల్లీ మమ్మీ వచ్చేసారు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. 2 years తర్వాత కలుస్తున్నాను నేను మమ్మీని. ఎలా ఉంది ఇన్ని హార్స్ ట్రావెల్ చేస్తుంటే అని అంటే, అంతా బాగానే ఉంది కానీ అన్ని గంటలు కూర్చోవాలంటేనే విసుకొచ్చింది అని చెప్తుంది మమ్మీ. బట్ ఇన్ని డేస్ తర్వాత చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, ఎంత ఇన్నోసెంట్గా అనిపిస్తారో అప్పుడప్పుడు మనకి పేరెంట్స్. అన్ని హార్స్ ట్రావెల్ చేసినాక కూడా అస్సలు టైర్డ్నెస్ కనిపించట్లేదు. అలసిపోయినవన్నీ టైర్డ్గా ఉన్నావంటే అస్సలు లేదని చెప్తుంది.
నా డెలివరీ టైంలో అత్తమ్మ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ అంతా నా దగ్గర ఎవ్వరు లేరు అనేసి చూడగానే ఏడుపొచ్చింది ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మమ్మీ వస్తుంటే అస్సలు ఏడవలేదు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట, అంత హ్యాపీగా ఉంది. కొంచెమ్మా ఆడు ఎట్లా గుర్తుపడుతుంది మమ్మీ ఎట్లా ఎగ్జామ్ ఎట్లా చేస్తుంది మమ్మీ అమ్మమ్మ ఫోన్లో ఉన్న అమ్మమ్మ అని చూస్తుంది మమ్మీ అట్రాక్ట్ అవుతుంది అప్పుడే వాడు అమ్మమ్మగా చూస్తున్నాడు. నాకు ఈ వీడియో అండ్ ఈ డే చాలా మెమరబుల్ అండ్ స్పెషల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. బాయ్.